కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గుమ్మానికి ముందు గుమ్మడికాయని ఎందుకు కడతారమ్మా? గుమ్మానికి అంటే మనకి ఇల్లు కట్టినప్పుడు సింహద్వారం ఒకటి ఉంటుంది. అంటే సింహద్వారం అంటే ఏమిటి? మన ఎంట్రన్స్, మనం వచ్చే ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్కి పైన మనం గుమ్మడికాయ కడతాం. మనకి దీన్ని కూష్మాండం అని కూడా అంటాం. దీనికి దృష్టి గుమ్మడికాయ అంటారు, రకరకాల బూడిద గుమ్మడికాయ చెప్తారు. దీనికి చెడుని గ్రహించే శక్తి ఉంటుంది గుమ్మడికాయకి. అయితే ఇక్కడ కేవలం సింహద్వారం పైన ఎందుకు కడతారు? సింహద్వారం పైన కడతారు, లేదా మనకి ఎవరైనా ఇంటికి వచ్చే ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఒక లింక్ ఏర్పాటు చేసి ఇలా కిందకి వాలేటట్టుగా కడతారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం అనేది ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ ఎదరవాడు సంతోషంగా ఉంటే చూడలేరు. నరదిష్టి అని అంటాం. అందుకని నరుడి కంటికి నల్లరాయి కూడా బద్దలవుతుంది అని చెప్తారంటే దిష్టికి. కాబట్టి ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఎప్పుడైతే ఆ దిష్టి తగిలిందో ఆ ఇంట్లో ఆర్థిక మానసిక ఆరోగ్య సమస్యలు అనేవి మొదలవుతాయి. కొంతమంది చూడండి, వాళ్ళు బాగానే ఉన్నారు, అక్కలేని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో దానివల్ల ఆ దిష్టి అనేది ఆ ఇంటి యజమాని మీద, ఆ ఇంట్లో యజమాని తర్వాత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరి మీద కూడా ఆ యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. అందుకని ఏం చేస్తారు అంటే ఈ గుమ్మడికాయ ఏదైతే ఉందో ఈ గుమ్మడికాయని కడతారు. మరి ఈ గుమ్మడికాయ ఎప్పుడెప్పుడు కట్టుకోవచ్చు అని కానీ చూసుకుంటే మనకి అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, అలాగే మనకి ఈ బుధవారము, శనివారము, మంగళవారము ఇలాంటి రోజుల్లో కూడా మనం ఈ గుమ్మడికాయని కట్టుకోవచ్చు. ఆదివారం కూడా కట్టుకోవచ్చా? శనివారం కట్టుకోవచ్చు, ఆదివారం కట్టుకోవడానికి ఉంటుంది. అదే ఆదివారం అష్టమైందనుకో, తిథి అష్టమితో కూడుకుని వచ్చిందనుకో కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఆ రోజు కట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ గుమ్మడికాయ సింహద్వారం పైన కట్టినప్పుడు అది ఎలా కట్టాలి అంటే, ఒక మనిషి బయట నుంచి వచ్చిన మనిషి లోపలికి వెళ్తున్నప్పుడు తన తల ఆ గుమ్మడికాయ పైన కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఏమవుతుందంటే అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు, డైరెక్ట్గా చూస్తాడు గుమ్మడికాయని. కాబట్టి ఆల్రెడీ కంట్లో ఏమైనా నెగిటివ్ ఏమైనా చూపు కానీ ఉంటే ఆ గుమ్మడికాయ లాగేస్తుంది. దాని తర్వాత వాడు లోపలికి వెళ్ళినా కూడా, ఆ ఇంట్లో ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కూడా ఆ దిష్టి అనేది ఉంటుంది. అంటే బయట నుంచి వ్యక్తి యొక్క నెగిటివ్ ఆరా ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఆరానంతా గుమ్మడికాయ తీసేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. ఒకవేళ మరీ దిష్టి ఎక్కువగా ఉందండి అని అనుకుంటే ఏమవుతుందంటే ఆ గుమ్మడికాయ తొందరగా కుళ్ళిపోవడం కానీ, పగిలిపోవడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతుందన్నమాట. అందుకని చూడండి, ఎవరింట్లోనూ గుమ్మడికాయ తొందరగా అమ్మో మీ ఇంట్లో దిష్టి చాలా ఉందని అంటారు. సో ఇవన్నీ దానికి సంబంధించినవి అనమాట. అలాగే గుమ్మడికాయని మనకి ఈ గృహప్రవేశాల్లో వాటిల్లో కూడా మనకి ముఖ్యంగా కొత్తగా కట్టిన ఇళ్లలో కడుతూ ఉంటారు. కొంతమంది ఆ గృహప్రవేశం అయిన తర్వాత కదా కట్టుకునేది, మన పాత ఇల్లు కదా అయిపోయింది కదా కట్టుకోక్కర్లేదు అనుకుంటారు. అది ఏమీ సంబంధం లేదు. గుమ్మడికాయ అనేది మనం ఎప్పుడైనా అద్దెకునే ఇంటికైనా సొంత ఇంటికైనా దేనికైనా కూడా కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది ముఖ్యంగా ఇందులో దసరాల్లో చూడండి మనకి నవమి రోజు కానీ అప్పుడు కానీ కడుతూ ఉంటారు. అష్టమి రోజు నవమి రోజు ఈ ఖడ్గ పూజలు అవి చేసేటప్పుడు మనకి ఈ గుమ్మడికాయలు అవి కట్టడం అవన్నీ కూడా జరుగుతుంది. గుమ్మడికాయలు పగలగొట్టించడం, దిష్టి తీసి ఇంటికైనా సరే వ్యాపార స్థలాలకైనా సరే పగలగొట్టి తీయించడం. ధనం కూడా ₹2-2 వేస్తారు కదా కొంతమంది వేస్తారు. ధనం వేయచ్చు అందులో అంటే అదేంటంటే పైన వేసి ఇది గబుక్కుని ఎందుకు వేస్తారంటే, ఇప్పుడు చెత్త మనం అలా వదిలేసి వెళ్ళిపోతాం, అది మనం ఏం తీయం. తెల్లారేకో ఎప్పుడో ఈ పని వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ₹1 డబ్బు అందులో వేసామనుకో కాస్త దొరికితే, డబ్బులు అందులో దొరికితే ఉంటుంది. ఇప్పుడు ₹1 ₹10 ఆవిడ పట్టుకెళ్తున్నాడు ఇల్లు శుభ్రం అలా ఇలా. ఇప్పుడు
వందల్లోనే లాగుతున్నారు ఇప్పుడు. అంటే అలాంటివి ఏమైనా పగలగొట్టి దిష్టిలు తీసి చెయ్యాలన్నా కూడా కొంతమంది చూడండి, దిష్టి తీయడం కూడా వాళ్ళు తీరు, వేరే వాళ్ళు ఎవరి చేత అయినా పని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత దిష్టి తీయించుకుంటారు. ఆఫీసులకైనా మన వ్యాపారానికైనా ఇంటికైనా సరే వేరే వాళ్ళ చేత దిష్టి తీయిస్తారు. దాంట్లో చందనం అది వేసి, ఎర్ర చందనం ఉంటుంది కదా, అంటే ఇది ఎర్రటి నీళ్లు లాంటివి వేసి కలిపి వేసి చేస్తారు. అందుకని కాబట్టి ఏంటంటే ఈ గుమ్మడికాయ అనేది కేవలం నరదిష్టి తగలకుండా ఉండడానికి, ఇంట్లో వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండడానికి ఈ గుమ్మడికాయని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అష్టమి తిథి, అమావాస్య ఇలాంటి సమయాల్లో ఎక్కువ కట్టుకోవడం అనేది ఉంటుంది. మంగళవారము, బుధవారము, శనివారము, లేదా మనం ఏదైనా కొత్తగా పూజ చేసుకుంటున్నప్పుడు ఇలాంటప్పుడు కూడా మనం పాతది ఏదైనా ఉంటే తీసి పాడేసి వాస్తు పురుషుని ఆహ్వానం చేసి ఆ గుమ్మడికాయ కట్టే విధానం కూడా ఉంటుంది. గుమ్మడికాయని ఉట్టిని కలిపి కట్టేసి అప్పుడు దాంట్లోకి వాస్తు పురుషుని ఆహ్వానం చేసి మనము ఈ పసుపు, కుంకుమ, గంధము ఆ గుమ్మడికాయకి అలంకరించి బొట్లు పెట్టి పూలు పెట్టి వాటికి పూజ చేసి అప్పుడు అందులో వాస్తు పురుషుని ఆహ్వానం చేసి కట్టినప్పుడు మాత్రమే అందులో ఆ శక్తి అనేది వస్తుంది బాగా. అంతే కదా, ఇప్పుడు మంత్రపూర్వకంగా ఎప్పుడైతే చెప్పామో అప్పుడు దానికి శక్తి వస్తుంది. అప్పుడు ఆ నరదిష్టి ఏదైతే బయట నుంచి లోపలికి వస్తుందో దాన్ని తీసుకురావడం అనేది ఉండదమ్మా. మరి ఇంకో సందేహం అమ్మ, ఇప్పుడు ఆ గుమ్మడికాయ ఒకవేళ కుళ్ళిపోయింది అనుకోండి, మరి దానికి కూడా పడేయడానికి ఏదైనా ఫలానా రోజు అలా మంగళవారం, శుక్రవారం జనరల్ గా తీయం. మిగిలిన రోజుల్లో తీసేసి బయట పడేసి ఉట్టితో సహా పడేయాలి. మళ్ళీ ఉట్టి బాగానే ఉంది కదా, ఉట్టి ఉంచుకుందాం, గుమ్మడికాయ ఉట్టి తెచ్చుకుందాం అంటే కుదరదు. ఉట్టితో సహా పడేయాలి, కొత్త ఉట్టి తెచ్చుకుని కట్టుకోవాలి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.